यथा फला सिद्ध्यर्थं सर्वेषां सर्व सहकुटुम्बानां आयुः आरोग्य अष्टैश्वर्य श्री स्वामिनः परिपूर्ण कृपा शुभफल अवाप्यर्थं विशेषतः स्वामिनः तिरुत्सव विशेषतः संपूर्ण पुण्यफल अवाप्यर्थं लग्न मुहूर्त विशेषतः तिरुकल्याण महोत्सव आंग शिवाजी वाणिज्य गोत्रों दोस्या नाबिल्ल गोत्रों दोस्या विष्णु प्रसाद नामधेयस्य मजा नामधेयस्य सह कुटुंबस्य नामधेयस्य जोशिता नामधेयस्य बालाजी नामधेयस्य सह कुटुंबानां मुजुनुगुड गोत्रोद्भवस्य वेंकट हरीश कुमार नामधेयस्य वेंकट चंद्रिका नामधेयस्य लक्ष्मी श्रीनिवास रमण सह कुटुंबस्य इंकेवरన్నా ఉన్నారా सुलोचना नामधेयस्य राजेश नामधेयस्य राजेश्वरी नामधेयस्य गुण कार्तिक नामधेयस्य सह कुटुंबस्य व्यापार विद्यावृत्त्यर्थं विजयलक्ष्मी ज्वेलरी स्वावधार व्यापार वृत्त्यर्थं अश्वंत नामधेयस्य निहान नामधेयस्य शंकर नामधेयस्य सर्वदोषा भुनत्तये नारिकेल समद्भूता त्रिनेत्र रसंविदा सगया दुरितं सर्वं पापं पीडा अंचमेनुदा भैरत्ना अनिदास्ये स्वामी येते शतमरणे ये सहस्रं यज्ञे आप्पा शाविदता पुत्र यज्ञनंतर सुविदत पुष्टरूपे देवा अमुञ्जन्नमर्द स्वस्य ओम वांगेयामि ओम नमो नारायणाय ओम नमो देवाय ओम नमो विष्णवे ओम वल्लभारंभां विकणो मुनिमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां ప్రియ భగవద్బంధులారా, విశేషంగా మన ఒంగోలు పట్టణంలో గుర్రంవారి వీధి ఈ యొక్క బజారులో కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క మందిరంలో ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ స్థిర నివాసులైనటువంటి వారందరూ కూడా కలిసి రామచంద్రమూర్తి ఇక్కడ అనాదిగా స్వయంభూ వ్యక్తంగా వెలిసినటువంటి వాడై భక్తులందరికీ కూడా తన యొక్క చల్లని కరుణా కటాక్ష వీక్షణములతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఇక్కడ కొలువై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారిని దర్శించి వారి యొక్క జన్మను చరితార్థం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము ఈ యొక్క మందిరమున వైభవోపేతంగా ఇక్కడ స్వామివారికి ఈ రోజున వైభవంగా పంచామృత స్నపన తిరువంజన సేవా కార్యక్రమాన్ని ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్త సమయాన్ని పూర్తి చేసుకున్న తరువాత స్వామివారికి విశేషంగా తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం చేత వారి వారి యొక్క కోరికలన్నీ కూడా తీరి ఆ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణములతో సుభిక్షంగా వర్ధిల్లుతూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామచంద్రమూర్తయే నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు గుర్రంవారి వీధిలో వెంచేసి ఉన్నటువంటి సీతారాముల వారి గుడి వద్ద ఈరోజు కళ్యాణం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖండంగా
భక్తులు పాల్గొని ఈ వీధిలోని భక్తులందరి చేత స్వామివారి యొక్క కృపతో వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడమైంది. అలానే 4 సంవత్సరాలు ఈ గుడి దాదాపుగా 150 సంవత్సరాల క్రితం గుడి. దీన్ని 4 సంవత్సరాల క్రితం మళ్ళా పునర్నిర్మాణం చేసి ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజున స్వామివారి కళ్యాణము అలానే విశిష్టంగా స్వామివారి పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని వారి యొక్క భక్తి ప్రేమను తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ స్వామివారిని మనము ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ జనాల నమ్మకం. అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెంది ముందుగా స్వామివారి కృపతో వారి యొక్క కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ జనాల్లో ఉన్న నానుడి. అందువల్ల అందరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కాగలని కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ.